ఎక్కువ ఆస్తి అండి. ఇప్పుడు రిచెస్ట్ పర్సన్ జబర్దస్త్‌లో మీరే అని. 20 ఎకరాలు దగ్గర దగ్గర దాదాపుగా 200 కోట్లు ఆస్తుందని విన్నాను. నిజమా? అంటే నేనేమంటానంటే అది ఏదో ఇప్పుడు నేనేదో సంపాదించింది కాదు. మా ఇచ్చింది కొంతుంది. దాంట్లో ఏందంటే నేను మా మ్యూజిక్‌లో గాని, మా గోల్డ్‌లో గాని యాంకరింగ్ చేస్తుంటే. ఎప్పుడంటే రవిది సంథింగ్ స్పెషల్ ఉండే. అప్పట్లో నాదొక షో ఉండే ఉత్తప్పం అని. నేను అప్పటి నుంచి ఏం చేశా అంటే నాకు మా అయ్య కొంచెం 20 ఎకరాలు ఉన్న భూమిని 5 ఎకరాలు చేసిండు అమ్మేసి. నాకు అప్పుడు నుంచి ఒక పిచ్చి ఉండే. ఏదో ఒక రోజు నేను కొనాలి అని. నా ప్రతి రూపాయి నేను నా భార్య కూడబెట్టి, నాకు వేరే అలవాట్లు ఏమీ లేవు. పని చేసుకున్నా హైదరాబాద్ వెళ్ళిపోతా. మందంటే ఎప్పుడోసారి ఎవరైనా బావ కలిస్తే తప్పదు. ఇంకా వాళ్ళు నువ్వు పెద్ద తోపు, నువ్వు తాగవు, ఈ మాటలు వస్తాయని ఓ బీరు తాగుతా. అది వాళ్ళు కలిస్తే మాత్రం పండుగలకు వస్తే ఎక్కడ ఏం తాగను. అప్పుడు ఆ డబ్బంతా కూడబెట్టి నేను అప్పట్లో తక్కువలో కొన్నా. దేవుడి దయ వల్ల ప్రతి రూపాయి ల్యాండ్ మీద పెట్టినా కాబట్టి అవి అంతా అట్లా అయిపోయింది. దాన్ని నేనేం చేయలేదు. రిచ్ పర్సనే కదా అంటే రిచ్ సరే అవి ఏదో ఉన్నాయి అంతే, దాన్ని ఏం చేయలేవు. జబర్దస్త్లోకి అంటే హోటల్లో మీరు వర్క్ చేసేవాళ్ళని విన్నాను. హోటల్లో వర్క్ చేసేవాళ్ళని పెద్దగా ఏం చదువుకోలేదని విన్నాను. లైక్ ఈ జర్నీలోకి ఎలా మారింది బ్రో మీ రూట్? జబర్దస్త్ కానీ ఎంటర్టైన్మెంట్ షోస్? నేను 10th అయిపోయి